వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అశ్వవాహనంపై ఊరేగిన పార్వతీ పరమేశ్వరులు, దర్శించుకున్న భక్తులు. లయన్స్ క్లబ్ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. ఘనంగా ఈస్టర్ పండుగను నిర్వహించుకున్న క్రైస్తవులు. వార్తలోని వివరాలు. ఈ నెల 14వ తేదీ సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సెలవు దినం కావడంతో జిల్లా, డివిజన్, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఆదివారం పొంగనూరు పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో కంటి వైద్య శిబిరం నిర్వహించగా ఎస్ఐ లోకేష్ ప్రారంభించారు. కంటి జబ్బుతో ఇబ్బందులు పడుతున్న వారిని డాక్టర్లు పరీక్షించి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. సమాజ అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న లయన్స్ క్లబ్ను అభినందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి, కార్యదర్శి సురేష్, కోశాధికారి రజీ అహ్మద్, రెడ్డి ప్రసాద్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు లయన్స్ క్లబ్ నోబల్ గత 2 దశాబ్దాలుగా ప్రతి 2వ ఆదివారము పిఎస్ మెడికల్ కాలేజ్ వారి సహకారంతో బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో బిఎంఎస్ క్లబ్ వారి సహకారంతో కూడా 20 సంవత్సరాలుగా నిరంతరము ఈ ఐ క్యాంప్ అనేది నిర్వహించుకుంటున్నాం. ఎన్నో వేల మందికి ఉచితంగా ఇటు నుండి కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ అటు నుండి ఇక్కడికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఈరోజు ఎస్ఐ సాహెబ్ గారిని ఒకసారి మీరు వచ్చి పర్యవేక్షించాలా అని చెప్పి అడిగిన వెంటనే విపరీతమైన పని ఒత్తిడి ఉంటున్నారు. చూస్తూ ఉన్నాం ఈ మధ్య పోలీసులకి విపరీతమైన పని ఒత్తిడి ఉన్నా కూడా ఇక్కడ ఉన్నత ఆశయంతో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వారు వచ్చేసారు. వారికి కూడా మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ లయన్స్ క్లబ్ ఏ కార్యక్రమం చేసినా ఈరోజు డయాలిసిస్ సెంటర్ కావచ్చు, పిల్లలకి విద్యాపరంగా మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, చిల్డ్రన్స్ ఫెస్టివల్ అనే ప్రతి సంవత్సరము సుమారు 60 పాఠశాలల విద్యార్థుల్లో దాగున్నటువంటి ప్రతిభని వెలికి తీసి వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నట్టు మాకు మా లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ అయినటువంటి ముత్యాలన్న గారు కూడా ఎన్నో రకాలుగా తోడ్పాట్లు అందిస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వారి టీవీ ద్వారా ప్రసరింపజేసి ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ కావడానికి కూడా వారి వంతు కృషి చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ లయన్స్ క్లబ్ అంటేనే శివాసార్ అంటేనే లయన్స్ క్లబ్ వరదారెడ్డి గారు వీళ్ళందరి మార్గదర్శనంలో ఇంకాను కొన్ని ఈ సమాజానికి మనం ఏం చేయాలా, ఈ సమాజం మా నుండి ఏం ఆశిస్తుంది దాని గురించి ఇంకాను డయాలిసిస్ సెంటర్లో కూడా ఇంకా కొంత బెడ్లు పెంచడము ఈ కార్యక్రమాలన్నీ ముందుకు చేస్తామని చెప్పి పొంగనూరు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పొంగనూరు పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ నందు నిర్వహిస్తున్నటువంటి ఐ క్యాంప్ని పొంగనూరు పట్టణ ప్రజలు చాలామంది కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ ఐ చెకపే కాకుండా డయాలిసిస్ సెంటర్ కూడా రాంపల్లో రన్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని కూడా పొంగనూరు పట్టణంలో చాలామంది కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ క్లబ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఎల్లవేళలా సహాయ సహకారాలు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ మంది పేషెంట్స్ ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియపరిచి మీరు యొక్క సేవలని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ యొక్క లయన్స్ క్లబ్ గురించి, తర్వాత ఈ క్యాంప్స్ గురించి, డయాలిసిస్ సెంటర్ గురించి కూడా పబ్లిష్ చేస్తున్నటువంటి మా సోదరులు కేసీటీవీ వారి బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. పొంగనూరు
పట్టణం నగరి వీధిలోని శ్రీ సోమేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 10వ రోజు ఆదివారం ఉత్సవం జరిగింది. పార్వతీ పరమేశ్వరులు పురవీధుల్లో అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నగరంలో వెలిసి ఉండు శ్రీ సోమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఈరోజు 9వ రోజు కార్యక్రమం అన్నీ కూడా సక్రమంగా జరిగినాయి. స్వామివారి రుద్రాభిషేకాలు, యాగశాల హోమాలు, సాయంత్రము మృగయాత్ర, అశ్వవాహనం. ఈరోజు ఈ అశ్వం అనేటువంటిది కోరికలకు సంకేతం. ఈ 7 రోజుల్లో సాధకుడు విశుద్ధి చక్రాలను దాటి ఆజ్ఞా చక్రంలో శివస్వరూపుడుగా మాట్లాడు. కానీ ఈ కోరికలు అనేటువంటివి అనంతమైనటువంటిది. ఆ కోరికలను అదుపులో పెట్టినప్పుడే అతడు బ్రహ్మాండాన్ని చేరి పరబ్రహ్మ స్వరూపోతాడు అనడానికి వీలుగా ఈ అశ్వవాహనం అనేది ఏర్పాటు చేశారు. అశ్వవాహనం పైన అధిరోహించిన వాడే పరమేశ్వరుడు వారు పార్వతీని కూడా వదిలిపెట్టి ఈరోజు క్రూర మృగ స్వరూపులైనటువంటి రాక్షసులను సంహరించడానికై అతడు వేటకు వెళ్తాడు. ఆ రాక్షస సంహారమైన తర్వాత సాధు సంరక్షణ, లోక సంరక్షణ అవుతుంది అన్నది చిహ్నంగా ఈ మృగయాత్ర అనేటువంటిది ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచిత మెగా వైద్య పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీ సోమవారం పొంగనూరు పట్టణం చింతల వీధిలోని మున్సిపల్ ప్రైమరీ పాఠశాల ఆవరణంలో శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భముగా ఉచిత మెగా వైద్య పరీక్షా శిబిరము డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ మరియు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో సప్తగిరి హాస్పిటల్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో ఉచిత గుండె జబ్బులు, న్యూరో సర్జరీ, కిడ్నీ స్టోన్ మరియు క్యాన్సర్ శిబిరము పొంగనూరు పట్టణం చింతల వీధి మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో 14వ తేదీ అంటే సోమవారం నాడు
ఈ శిబిరము జరుగుతుంది. ఈ ఆసుపత్రి నందు సూపర్ స్పెషాలిటీ విభాగాలకు ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుంది. వివిధ ప్రత్యేక వైద్య సదుపాయాలతో అన్ని వర్గాల ప్రజలకు అద్భుతమైన చికిత్సను అందిస్తున్నది ఈ ఆసుపత్రి. దీని ద్వారా చాలామంది రోగులు ప్రయోజనం పొందుతున్నారు. కావున మన ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారు పొంగనూరు పట్టణం నందు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. గుండె సంబంధిత సమస్యలు లక్షణాలు ఉన్నవారు మెట్లు ఎక్కేటప్పుడు, నడిచేటప్పుడు, అలాంటప్పుడు ఆయాసం రావడము, ఎక్కువగా చెమట పట్టడము, శ్వాస తీసుకోవడంలో సమస్య ఉన్నవారు మరియు పుట్టినప్పటి నుండి గుండె సమస్య, గుండె పెరుగుదల లేని పిల్లలు కూడా మొదలగున వారికి వీరు పరీక్ష చేయబడును. పొంగనూరు పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ ఆవరణంలో ఆదివారం క్రైస్తవ సోదరులు పాస్టర్ నిమ్రోద్ ఆధ్వర్యంలో మట్టల చేతపట్టి చర్చ్ చుట్టూ ప్రదర్శనలు చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి యేసుక్రీస్తును స్తుతించారు. ప్రాముఖ్యతను పాస్టర్ రాకేష్ నిమ్రోద్ క్రైస్తవ సోదరులకు వివరించారు. క్రైస్తవులు ప్రేమానురాగాలతో సహృద్భావంతో అందరితో కలిసిమెలిసి ఉండాలని, తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి రవికుమార్, మాజీ కార్యదర్శి భరత్ భూషణ్, కోశాధికారి సురేష్ క్రిస్టఫర్, కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్ కృపాకర్, సభ్యులు
చిట్టి, హేమంత్ కుమార్, ఎస్ఆర్, హేమలత, ప్రభావతి, సుకన్య, భారతి, హెప్సిబా, సుమిత్ర, సరళ తదితరులు పాల్గొన్నారు. ఈ భారం నుంచి నన్ను ఈ దినం నువ్వు రక్షించు ప్రభావాన్ని స్వామిని అడుగు. అడగడం కూడా నీకు కష్టమైతే రక్షించడానికి ఆయనకు కూడా కష్టమే. నీవు అడగాలి దినం, ప్రభువా హోసన్నా సేవ్ మీ లార్డ్ అని దేవుని అడిగితే ఏ భారమైనా ఏ భారమైనా నిన్ను దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవది, ఏ అనారోగ్యమైనా నిన్ను బంధించి నిన్ను బాధిస్తూ ఉంటే దానిలో నుండి రక్షించమని దేవుడు అడుగు. మూడవది, దేవుడు లేనటువంటి మాటలు, దేవుడు లేనటువంటి సంభాషణలు, దేవుడు లేనటువంటి జీవిత విధానాల నుండి మనల్ని రక్షించమని దేవుని మనం అడగాలి. అంత ఫైనల్ దేవుని మనం అడగాల్సింది, ప్రభువా ఈ పరిసయ్యులు అన్నటువంటి వారి యొక్క ఆ గుణగణాలు నాలో ఉంటే వాటి నుంచి కూడా నువ్వు నన్ను ఏం చేయాలా? రక్షించు ప్రభువా. సో ఎప్పుడైతే దేవుని మనం మేము అడుక్కుంటామో స్వామి తప్పకుండా ఆయన రక్షణ ఆలస్యము కాదు. ఆయన రక్షించుటకే ఆయన లోకానికి వచ్చాడు. ఈ దినం ప్రార్థనకి నీ దగ్గరికి వచ్చాడు. ఆయన అడుగుదా, ప్రభువా నన్ను రక్షించు. ఒకసారి అందరూ అడుగుదామా స్వామిని? ఒకసారి కళ్ళు మూసుకుందాం, ఒక నిమిషం ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఏ భారం నీవు మోస్తూ ఉన్నా కూడా ఇదను స్వామిని మనస్ఫూర్తిగా విశ్వాసంతో అయ్యా నన్ను రక్షించు దీని నుండి అని ఒక్క నిమిషం దేవుని సన్నిధాన మౌనంగా స్వామి రక్షణ కోసం స్వామిని అడుగుదా. రక్షించుటకు నీవు సమర్థుడవు, రక్షణ కలిగిన వాడు నీవు, రక్షింప సిద్ధ మనసు కలిగిన వాడు, రక్షించుటకే రక్షకుడిగా మా మధ్యకు వచ్చిన వాడు. అలా ఉన్న ఈ దినాల రక్షకుడిగా లోకములకు విరుద్ధముగా గాడిదలోనికి మమ్మల్ని రక్షించడానికి రాజుల పరిపాలన కింద నుండి నీ పరిపాలన కిందకు మమ్మల్ని తీసుకొని రావడానికి, బానిసత్వం నుండి రక్షించడానికి, అనారోగ్యాల నుండి రక్షించడానికి, మరలా నీవు లేనటువంటి స్థితి నుండి మమ్మల్ని రక్షించడానికి, మేమే భక్తులమని చెప్పుకొని పరిసైన భావాల నుండి మమ్మల్ని రక్షించడానికి నీ సహాయాన్ని కోరుతున్నామయ్యా. మాలో బిడ్డలు ఏ బానిసత్వము క్రింద ఉన్నారో నాయన ఎరిగిన దేవుడు నీవు. యేసు నీ నామమున మా బిడ్డల ప్రార్థనలు ఆలకించబడును గాక, వారి అక్కలన్నీ కూడా తీర్చబడును గాక, వారు ఎదుర్కొంటున్న ప్రతి బానిసత్వం నుండి వారు విడిపించబడును గాక నీ నామమున. అలాగే నీ సహాయం దయచేయి. మా మరలు ఆలకించుదేవా, మా కన్నీటిని నీవు అంగీకరించు నాయన, మా స్వరములను అంగీకరించు ప్రభువా, నీ చెవులను మా స్వరం చూచున్నట్టుగా సహాయం చేయి నాయన. మా ప్రభువా మా బిడ్డలందరినీ కూడా వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల నుండి నీవు దూరపరచి సంపూర్ణమైన నీ పరిపాలన కింద, నీ రాజరికపు పరిపాలన కింద మరేవా మేము ఆనందిస్తూ సమాధానంతో మేము కొనసాగి కృప దయచేయమని ఎందరైతే నాయన నిన్ను రక్షించమని కోరారు ఆ ప్రార్థనలన్నీ సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడికి చేతులకు సజీవులను మృతులను తీర్పించవచ్చు, పరిశుద్ధాత్మను పరిశుద్ధ ప్రార్థన సంఘం, పరిశుద్ధ సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధారణం, ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం 10 గంటలకు పుంగనూరు పుంగమ్మ కట్ట మీద ట్యాంక్ బండ నుండి ర్యాలీగా పుంగనూరు నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన సంఘాలు కలిసి ర్యాలీగా బయలుదేరి నగరంలో నుంచి కుమ్మరి వీధి తూర్పు మొగసాల ఎంపీటీ రోడ్డు గుండా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర పూలమాలలు వేసి తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకోవడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిఎస్పీ సుకుమార్, సుమిత్ర రమణ, శ్రీనివాసులు, నాయి బ్రాహ్మణ నాయకుడు పగడాల హేమంత్ కుమార్, వెంకటరామయ్య, ఆనంద, గోపాల్, రజక సంఘం రమేష్, వెంకటేష్, అద్దాల నాగరాజ, కృష్ణమూర్తి, అంజప్ప, గణేష్, బాలసుబ్రహ్మణ్యం, చంద్ర, జైవి నాగరాజు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శ్రీ భారత రాజ్యాంగ నిర్మాత, భారత
ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి అన్ని బీసీ కులాలు ఇక్కడ ఉంటాయి. ఇక దీన్ని ఘనంగా నిర్మించాలని మేము అందరూ కోరుకుంటున్నాము. బీసీలందరూ ఒకటి భేదభావాలు వదిలి బీసీల రాజ్యాధికారం దిశగా పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైనది. కాబట్టి రేపటి నుంచి జయంతి యుగాల్లో అందరూ కలిసి పనిచేయాలని, మన అంబేద్కర్ గారి ఆశయాలను మనమందరూ ముందుకు తేవాలని రేపు అనగా సోమవారం 10 గంటల నుంచి పుంగనూరులో పురవిధులకుండా అంగరంగ వైభవంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, రాజకీయ కులాలు ఖచ్చితంగా రేపు ఆ జయంతి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి బంధువులు, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు, నన్ను ఎవరు రాలేదు అని చెప్పకుండా పెద్ద మనసుతో అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వరకు అన్ని కులాల వర్గాల వారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. టీవీ చూసినటువంటి మీడియా అందులో ఉన్నటువంటి అందరూ కూడా చెప్తున్నాం. రేపు జరిగే ఈ మహోత్సవానికి అందరూ హాజరై ఈ కార్యక్రమం విజయం చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఒకసారి సామాజిక ఉద్యమం. పొంగనూరు పట్టణం మేలుపట్లలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నవమి వేడుకల్లో భాగంగా కురుబ కులస్తులందరూ కలిసి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు పూజలు చేశారు. అభిషేకం మరియు అలంకరణను అర్చకులు చేపట్టారు. ఆ తర్వాత అన్న ప్రసాద వితరణ గావించారు. కార్యక్రమంలో కురుబ కులస్తులందరూ పాల్గొన్నారు. వల్లభాయ నమః, ఉచితేంద్రియాయ నమః, ఓచితమిత్రాయ నమః, ఓ జనార్దనాయ నమః, ఓ విశ్వామిత్రప్రియాయ నమః, ఓ భాక్తాయ నమః, ఓ లోకపరాయ నమః, ఓ మాలికరమాయ నమః, ఓ మాన్యందే నమః, తత్వదవదతే నమః, తత్విక్రమాయ నమః, తత్వదారకరాయ నమః, ప్రదాదరాయ నమః, ప్రదారమసిదాయ నమః, ఓం గౌసల్యాయ నమః. రామస్వామేవతా ప్రత్యంతం జన ఆవాహనాదే సర్వోపచార పూజా ఓం రామాయ నమః, ఓం లక్ష్మీతో దేవో కళ్యాణో నమః.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అశ్వవాహనంపై ఊరేగిన పార్వతీ పరమేశ్వరులు, దర్శించుకున్న భక్తులు. లయన్స్ క్లబ్ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. ఘనంగా ఈస్టర్ పండుగను నిర్వహించుకున్న క్రైస్తవులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.